టిడ్కో ఇళ్ళు ఇచ్చేయడానికి రంగం సిద్ధమైంది. 1,50,000 ఇళ్ల వరకు రాబోయేటువంటి 3 నెలల్లో ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంటే వాస్తవంగా చంద్రబాబు గారి హయాంలో అది నిర్మాణం పూర్తి కావాలి. కాకపోతే అవి కొన్నేమో ప్రాథమిక దశలో అయిపోయినాయి, కొన్ని మధ్య దశలో అయిపోయినాయి, కొన్ని చివరి దశలో అయిపోయినాయి. అప్పట్లో ఆ లోన్స్ ఆపేసింది అడ్కో. ఎందుకయ్యా అంటే చివరిలో ఈ ఇళ్ల కోసం ఇచ్చిన డబ్బులు కాస్త వేరే వాటికి మళ్ళీపోయినాయి. నిధుల మళ్లింపు అని అప్పట్లో అసెంబ్లీలో కూడా జగన్తో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు చెప్పుకొచ్చారు. పసుపు కొమ్ము కిందకి ఆ నీళ్లు తీసుకెళ్ళిపోయారు, ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు డబ్బులు లేవు ఎట్లాగా అన్నటువంటిది. ఆ తర్వాతన జగనన్న ఇళ్ళు అన్నటువంటి రూట్లోకి వెళ్ళారు. ఎక్కువగా టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేసి 1,00,000 ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు హడ్కో లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది మళ్ళీ 2,000 కోట్లు. తద్వారా టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కాకపోతే ఒక్కటే ఆలోచించాల్సింది, 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్నాయి. అది ఇబ్బందికరం. ఎందుకంటే ఇవాళ రోజు 4 అంతస్తు 5 అంతస్తులో ఉండేటటువంటి స్థితిలో ఉన్నారా పేదవాళ్ళు అనే సందేహమే. చాలా చోట్ల టిడ్కో ఇళ్ళు కానీ ఈ ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చినటువంటి ఇళ్లలో లిఫ్ట్లుంటే 10 అంతస్తులైనా ఉంటారు. ఏ లిఫ్ట్ లేకుండా 4 అంతస్తు 5 అంతస్తు అంటే ఉండలేక ఎవడో ఒకళ్ళకి అద్దెలకు ఇద్దామంటే అద్దెలకు కూడా తీసుకోక పేరుకేమో వాళ్ళు ఇంటి సొంతదారు అవుతున్నారు, చివరికి వేరే అద్దెళ్లలోనే ఉంటున్నారు. అది దానికి ఏమైనా పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది.